ఆ వస్తువులతో సంఖ్యలను కోఆర్డినేట్ చేసి అనుసంధానించి చెప్పడం వలన సంఖ్యల మీద కొంత అవగాహన వస్తుంది. మనం దీన్ని సంఖ్యాభావనలో చెప్తాం. సంఖ్యాభావనలో మనం సంఖ్యల్ని అక్షరాల్లో రాయిస్తాం, అక్షరాల్లో ఉన్నదాన్ని అంకెల్లో రాయిస్తాం. అలాగే ఎక్కువ, తక్కువ, సమానం, ఆరోహణ, అవరోహణ, విస్తరణ రూపం, సంక్షిప్తం. ఈ సంఖ్యాభావన అవగాహన అవ్వడం కోసం పిల్లలకి ఇలాగ సంఖ్యల్ని అంకెల్లో ఉన్నదాన్ని అక్షరాల్లో రాయడం, అక్షరాల్లో ఉన్నది అంకెల్లో రాయడం, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈజ్ ఈక్వల్ టు, ఆరోహణ, అవరోహణ, విస్తరణ, సంక్షిప్తం. ఈ విధంగా మనం ఈ సంఖ్యాభావన మీద, సంఖ్యల మీద అవగాహన కోసం ఇవన్నీ మనం చేస్తాం. ఇక ముఖ్యంగా ఎక్కువ, తక్కువ, ఈజ్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈజ్ ఈక్వల్ టు చెప్పడం కోసం మనం సాధారణంగా ఏం చేస్తామంటే మొదటున్న సంఖ్యను బట్టి మనం ఎక్కువ, తక్కువ అన్నది నిర్ణయిస్తాం. ఇక్కడ పిల్లలకి ప్రత్యక్షంగా అనుభవం కలిగించడం కోసం 1, 2, 3, 4, 5 యాపిల్స్, ఇక్కడ 1, 2 ఉన్నాయి. అంటే ఇక్కడ మొదట ఎక్కువగా ఉంది కనుక ఇది గ్రేటర్ దాన్ గుర్తు ఉపయోగించడం జరిగిందని చెప్తాం. అలాగే మరొక విధంగా ఏం చేస్తామంటే ఇక్కడ ఒక డాట్ ఉంచుతాం, ఒక చుక్క ఉంచుతాం, ఇక్కడ ఒక 2 చుక్కలు ఉంచుతాం. ఇవి కలిపిన తర్వాత ఇక్కడ 5, 1 ఉన్నప్పుడు ఇది 2 డాట్స్ ఉన్న వైపు ఓపెన్గా ఉన్నది ఎక్కువని, ఈ క్లోజ్ అయిపోయింది సింగిల్ డాట్ ఉన్న దగ్గర ఇది తక్కువని మనం ఇంకా పిల్లలకి అవగాహన లోపల కూడా వేయచ్చు. మనం ఒకటి, 2, 3, 4, 5 ఈ లోపల వేస్తాం. ఈ లోపల ఒక యాప్ వేస్తాం. అంటే ఇలాగా ఈ కోణం ఉన్న వైపు తక్కువ ఉంటుంది, ఇలా ఓపెన్గా ఉన్న రెండు బిందువులు ఉన్న వైపు ఎక్కువ ఉంటుందని చెప్పేసి చెప్తాం. అలాగే దీనికి ఆపోజిట్ లెస్ దాన్, ఇక్కడ ఒక యాపిల్ ఉంటుంది, ఇక్కడ 5 ఉంటాయి. ఒకటి ఇది లెస్ దెన్ 5. ఈ విధంగా మనం ఎక్కువ, తక్కువకు సంబంధించినటువంటి భావనలు మనం వాడికి వివరించవచ్చు. ఇక్కడ మనం ఇటువైపు 1, 2, 3, 4 1, 2, 3, 4 ఈ విధంగా ఇటు కూడా సమానమైనటువంటి యాపిల్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి, 4 ఇటు 4 ఇటు 4 ఉన్నాయి కనుక దీనికి ఈజ్ ఈక్వల్ టు గుర్తుతో మనం